ఒంగోలు ఎంసీఏ భవనం నందు జరిగిన పత్రికా సమావేశంలో ప్రకాశం జిల్లా మొట్టమొదటి కలెక్టర్ అయినటువంటి కత్తి చంద్రయ్య 100 సంవత్సరాల జయంతి వేడుకలు ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం సాయంత్రం 4:30 ఒంగోలు ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో గల ఎన్టీఆర్ కళాక్షేత్రం నందు జరుగునని కత్తి చంద్రయ్య మనవరాలు అంగలకుర్తి నిహారిక ఈ సమావేశంలో వెల్లడించారు. 16వ తేదీ జరుగు జయంతి వేడుకలకు మంత్రులు డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలు, కత్తి చంద్రయ్య అభిమానులు పాల్గొని జయంతి వేడుకలను జయప్రదం చేయవలసిందిగా కోరారు. ఈ సమావేశంలో కత్తి చంద్రయ్య మనవడు సందీప్, అంగలకుర్తి కనిష్క, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కత్తి చంద్రయ్య గారి కూతురు కుమార్తె రత్నప్రభ అంటే ఆవిడ ఐఏఎస్ ఆఫీసరు, కర్ణాటక చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. కత్తి చంద్రయ్య గారికి 3 పిల్లలు. ప్రఫుల్ చంద్ర గారు, ప్రదీప్ చంద్ర గారు, ఆయన ఐఏఎస్ ఆఫీసరు, తెలంగాణ సిఎస్గా రిటైర్ అయ్యారు ఆయన. తర్వాత రత్నప్రభ గారు, మా నాన్నగారు వచ్చేసి అంగలకుర్తి విద్యాసాగర్, ఆయన ఒంగోలు నుంచే అండి. అయితే ఈ సంవత్సరం మా తాతగారి శత జయంతి జరుపుకుందామని మేము ఇక్కడ వచ్చాము. 16వ తేదీ ఇక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మేము ఒక చిన్న ఫంక్షన్ లాగా పెట్టుకున్నాము. బంధుమిత్రులు, దాని తర్వాత తాతయ్య అడ్మైరర్స్ వీళ్ళందరినీ ఒక దగ్గరికి వచ్చి ఒక ట్రిబ్యూట్ లాగా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి తాతయ్య గురించి తెలుసుకోవాలని మా అందరి కోరిక. ఆయన యాక్చువల్గా ఒంగోలుకి కలెక్టర్ చేశారు, 2nd కలెక్టర్ అవుతారు యాక్చువల్గా. ఫస్ట్ కలెక్టర్ దొరైస్వామి గారు, ఇండిపెండెంట్ ఒంగోలుకి ఆయనే ఫస్ట్ కలెక్టర్ అనమాట. పివి నరసింహారావు గారు ఉన్న టైంలో, చీఫ్ మినిస్టర్గా ఉన్న టైంలో ఆయన కలెక్టర్ చేశారు. చంద్రయ్య గారి మనవడిని అండి నేను. శ్రీమతి రత్నప్రభ గారు, అంగలకుర్తి విద్యాసాగర్ గారి వాళ్ళ అబ్బాయిని నేను. 16వ తేదీన మా తాతయ్య గారి నూతన వేడుకలు ఇక్కడ ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మేము జరుపుకుంటున్నాం. కాబట్టి మీడియా మిత్రులందరూ మీరందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. ఆ రోజు ముఖ్య అతిథులుగా మన శ్రీ బాలవీరాంజనేయ స్వామి మంత్రి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, దాంతోపాటు శ్రీనివాసులు గారు మన ఎంపీ ఒంగోలు, టెన్నెటి కృష్ణప్రసాద్ గారు ఎంపీ బాపట్ల, దాంతోపాటు మన జనార్దన్ గారు, విజయ్ కుమార్ ఎమ్మెల్యే గారు, వీరితో పాటు మా కుటుంబ సభ్యులందరూ కూడా ఉంటారు. మీరందరూ కూడా తప్పకుండా రావాలి. మీరు కూడా కొంచెం ఆయన గురించి అందరికీ తెలియజేసుకోవాలనుకొని నేను మనవి చేసుకున్నాను. సో మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అట్లానే మాకుండా ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, వెల్ విషర్స్ కానీ, అట్లానే చంద్రయ్య తాతయ్య పేరు మీద చాలా కాలనీస్ ఉన్నాయి ఈ ఊర్లో. సో అట్లా ఆయనకున్న అభిమానులందరికీ ఈ ప్రోగ్రామ్కి రావాలని మేము ఇన్వైట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.